నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. సమస్యల పరిష్కారం కోరుతూ స్కీమ్ వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఉమామహేశ్వరరావు, కుమారి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలకు జీతాలు పెంచడం, ఉచితంగా భూములిచ్చే ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకు మాత్రం జీతాలు పెంచడం లేదన్నారు. 3,000 జీతంతో ఎలా బతకాలని ప్రశ్నించారు. జీతాలు పెంచని పక్షంలో 2047 వరకు కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే పోషించాలని స్పష్టం చేశారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులను పర్మనెంట్ చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఆర్పీలు, యానిమేటర్లు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, సెకండ్ ఏఎన్ఎంలు, సమగ్ర శిక్ష వీళ్ళందరూ కూడా ఈరోజు కలెక్టరేట్లన్నీ దిగ్బంధనం చేశారు. గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల జీతాలు పెంచకుండా నాటకాలు ఆడుతూ ఉన్నారు. జీతాలు పెంచండి అని కోరినప్పుడల్లా మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, గల్లా అంతా ఖాళీ అయిపోయిందని చెప్తున్నారు. కానీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి లక్షల రూపాయలు జీతభత్యాల కింద ఇస్తున్నారు. పేపర్లు చదువుకోవటానికి నెలకి 23,000 రూపాయలు ఇస్తున్నారు. మరోవైపు పెట్టుబడిదారులకి భూములు ఉచితంగా 99 పైసలకి ఎకరాని సంవత్సరానికి కౌలుకిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకి పన్నుల్లో రాయితీలు, నీరు ఉచితం, కరెంటు ఉచితం, భూములు ఉచితం, అన్నీ ఉచితంగా కట్టబెడుతున్నారు. మరి కాంట్రాక్ట్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు ఈ ప్రభుత్వానికి సేవలు చేస్తున్నారు. ప్రభుత్వం తరపున ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కరోనాలో కష్టకాలాల్లో ప్రాణాలొడ్డి పనిచేశారు. అటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వాలు పెంచినటువంటి పెట్రోలు, డీజిల్ ధరలు, కరెంట్ ఛార్జీలు, గ్యాస్ ధరలు, కూరగాయ ధరలు, బియ్యం ధరలు, ఇంటి కిరాయిలు ఇవన్నీ అనేక రెట్లు పెరిగాయి. ఇట్లాంటి టైంలో వీళ్ళ జీతాలు పెంచకుండా కేవలం 3,000, 10,000, 11,500తో ఎట్లా బతకాలో ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. వీళ్ళు అడుగుతుంది న్యాయమైన డిమాండ్. మేడలు, మిద్దెలు అడగట్లా, బంగారపు నగలు అడగట్లా. అయ్యా మేము బతకాలి, మీరు పెంచిన పన్నుల్లో మా కుటుంబాలు పోషించుకోవాలి, మా బిడ్డలు పస్తుల నుంచి గట్టెక్కించుకోవాలి అంటే బాబు గారు చెబుతున్నాడు ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్తను తయారు చేస్తానంటున్నాడు. 2047 దాకా ఆగమంటున్నాడు. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకున్నాం. 2047 దాకా మీరు మా ఇళ్లకి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ప్రజలకి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులకి వాళ్ళ ఆకలి బాధలు తీర్చండి. 2047 వచ్చేదాకా ఇంటి అవసరాలకి అవసరమైనటువంటి సరుకులు, బియ్యం, ఉప్పు, పప్పు, నూనెలు అన్నీ మీరు సరఫరా చేయండి. ఒక్క నయా పైసా కూడా జీతం పెంచమని మేము ప్రభుత్వాన్ని అడగం. ఇది మేము కార్మికులను అడగకుండా కార్మికుల తరపున మేము వత్తాసుగా ఉండి చెబుతున్నాం. ఈ పని చేయడానికి ప్రభుత్వం సిద్ధమైతే 2047 దాకా మేము జీతాలు అడగం. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. ఈ స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పస్తులతో బతికి ఈ రాష్ట్రం అభివృద్ధి అంటే రోడ్లు వేయటమో, విమానాశ్రయాలు ప్రారంభోత్సవాలు చేసుకోవటమో, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడమో కాదు. రాజధాని నిర్మాణం కాదు. ప్రజల జీవితాలు బాగుండాలి. ప్రజల జీవితాలతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల కుటుంబాలని పస్తుల నుండి గట్టెక్కించండి. అది రాష్ట్ర అభివృద్ధి అంటే. అందుకే తక్షణం వీళ్ళందరికీ జీతాలు పెంచండి. నెలకి 26,000. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఇవి ఇచ్చేదాకా మా పోరాటం ఆగదు. ఇవాళ ఒకరోజు అర్రోజుతో కాదు, భవిష్యత్తులో అవసరమైతే మొత్తం రాష్ట్రంలో ఉండే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు అందరూ ఏకమై ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు. అటువంటి పరిణామాలు తెచ్చుకోవద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. స్కీమ్ వర్కర్లకు జీతాలు పెరిగి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని పదే పదే గవర్నమెంట్ని అడుగుతున్నా కూడా ఏమీ స్పందించిన పరిస్థితి వచ్చింది. అందుకనే సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు స్కీమ్ వర్కర్లందరూ కూడా కనీస వేతనం 26,000 ఉండాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఉండాలని. అదేవిధంగా సంక్షేమ పథకాలని అమలు చేయాలి.
ఈరోజు విడో పెన్షన్లు 10,000 వస్తున్నాయి, 7,000, 11,500. మధ్యాహ్న భోజనం వాళ్ళకైతే 3,000. 3,000తో ఎలా కుటుంబం గడవాలి ఒకసారి ఆలోచించండి. అందుకనే ఈరోజు ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని అడుగుతా ఉన్నాము. అందుకని కనీస వేతనాలు అమలు చేయాలి అనేది మెయిన్ డిమాండ్గా ఈరోజు స్కీమ్ వర్కర్లు కోరుతా ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా ఈ స్కీమ్ వర్కర్లందరికీ కూడా అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా రాజకీయ వేధింపులు అనేది స్కీమ్ వర్కర్లకి ఉండకూడదు. వాళ్ళు పనిచేసే క్రమంలో రాజకీయ వేధింపుల వల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. అందుకని ఇట్లాంటివన్నీ కూడా లేకుండా స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని మెయిన్గా స్కీమ్ వర్కర్లందరూ కోరుతా ఉన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో లోకేష్ విఫలమయ్యారని, ఈ నేపథ్యంలో రాష్ట్రానికి నూతన విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. జీవో 77ను రద్దు చేయాలని, విద్యార్థి రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం లాలాపేట గాంధీ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ ప్రదర్శన చేపట్టింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ, లోకేష్ ఇప్పటికైనా విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో కూడా లేదు లేదా మరో జెన్ జెడ్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ ముఖ్యమంత్రి గారి ముద్దుల కుమారుడు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ప్రతి జిల్లాలో విద్యార్థులు సమీకరించి, నేను అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేస్తాను, ఏదైతే ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకి ఈ జీవో నెంబర్ 77 శాపంగా మారింది, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రావట్లేదు, నేను అధికారంలోకి వస్తే పూర్తిగా ప్రైవేట్ పీజీ కళాశాల, ఎయిడెడ్ కళాశాల చదివేటువంటి విద్యార్థులకి రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తా అని చెప్పని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది, కానీ ఇంతవరకు జీవో నెంబర్ 77 మీద ఊసే లేదు. పూర్తిగా ఈరోజు విద్యార్థి లోకాన్ని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మోసం చేస్తానని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి విద్యార్థుల పక్షాన నారా లోకేష్ తెలియజేస్తా ఉన్నాం, చంద్రబాబు గారు తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర విద్యార్థి లోకాన్ని పూర్తిగా మీ కుమారుడు నారా లోకేష్ మోసం చేశారు. కాబట్టి మాకు కొత్త విద్యాశాఖ మంత్రి కావాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల సంక్షేమ హాస్టల్స్లోకి మీడియా మిత్రులు వెళ్ళకూడదు, విద్యార్థి సంఘం వెళ్ళకూడదని చెప్పని ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అటు ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి ఏం అభివృద్ధి చేశారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ అభివృద్ధి చేయకుండా ఈరోజు మీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే మీడియా మిత్రులు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, సంక్షేమ హాస్టల్స్ అనుమతి అని చెప్పని ఉత్తర్వులు జారీ చేయడం సిగ్గుమాన చర్యని చెప్పని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా వాటి వెనక్కి తీసుకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలోని విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలోని విద్యార్థుల్ని నమ్మించి మోసం చేశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే ఓటు హక్కులు, ఎవరైతే ఓటు హక్కు కలిగిన విద్యార్థులు ఉన్నారో కేవలం విద్యార్థుల ఓట్ల కోసం యువగళం పాదయాత్ర నిర్వహించి, ఆ యువగళం పాదయాత్రలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులతో, పీజీ చదువుతున్న విద్యార్థులతో మమేకమయ్యి మీకు ఖచ్చితంగా పెండింగ్లోని ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు విడుదల చేస్తాం మేము అధికారంలోకి రాగాలని చెప్పారు. ఈరోజు అదే విద్యార్థులు నమ్మి మా చదువులు బాగుపడతాయని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళతో అందరూ వెళ్ళి ఓట్లు వేసి ఈరోజు విద్యాశాఖ మంత్రిని చేశారు.
నువ్వు ఈరోజు పీఠం ఎక్కాక ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వదలలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఢిల్లీలో జంజీ ఉద్యమం మొదలైందో మీరు కానీ ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయకపోతే ఈ రాష్ట్రంలో కూడా జంజీ ఉద్యమం మొదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖిల భారత శరీర అవయవ దానాల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన గుంటూరులో జాతీయ అంతర్జాతీయ ఆర్గాన్ డొనేషన్ డే వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 3వ తేదీన నగరంలో అవగాహన ర్యాలీ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని సంఘం అధ్యక్షులు డాక్టర్ రమణ యశస్వి, మెంబర్ రాధారాణి తెలిపారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి అమరావతి రోడ్ హిందూ ఫార్మసీ కళాశాల వరకు ప్రదర్శన కొనసాగుతుందని అన్నారు. మరణించిన జీవించడం అనే నినాదంతో ఆర్గాన్ డొనేషన్ పై గుంటూరులో 10 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు వెల్లడించారు. ఇవాళ ఈ మీడియా మిత్రుల సమావేశం పెట్టింది ఒక ముఖ్య ఉద్దేశంతో. ఆగస్టు 3 అంటే వచ్చే సోమవారం నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే, అంటే మన జాతీయ అవయవదాన దినోత్సవము ఆగస్టు 3వ తారీఖు. అలాగే ఆగస్టు 13వ తారీఖు ప్రపంచ అవయవదాన దినోత్సవము. ఈ 3వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. నేను డాక్టర్ రమణ యశస్వి, నేషనల్ ఆర్గాన్ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ సందర్భంగా 3వ తారీఖు పెద్ద ర్యాలీ మన లార్జ్ సెంటర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దాకా దాదాపు ఒక 600 స్టూడెంట్స్ తోటి, మిగతా ప్రజలతోటి, పౌరులతోటి ఈ ర్యాలీ స్లోగన్స్ తీసుకుంటూ వెళ్ళి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఒక 2 గంటలు అవయవదానం మీద, దాని ఆవశ్యకత మీద అవగాహన చైతన్య శిబిరం నిర్వహిస్తున్నాము. అందులో మన కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేశాము, శ్రీ సాయికాంత్ వర్మ గారిని, అలాగే వెస్ట్ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారిని, అలాగే హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుంచి జూపూడి రంగరాజు గారిని, వారు అక్కడే ఉంటారు, వారి చైర్మన్ అక్కడ, వారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే మన కమిషనర్ గారు అయినటువంటి మయూర్ గారిని, అశోక్ మయూర్ గారిని కూడా ఇన్వైట్ చేస్తాం. మిగతా ప్రముఖులందరూ కూడా వస్తారు. అవయవదానం జిల్లా ప్రెసిడెంట్ రాధారాణి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మేమందరం కలిసి ఈ అవయవదానము ఒక పవర్ పాయింట్ కూడా ఇస్తాము. ముఖ్యంగా యూత్ ఈ వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి బ్రెయిన్ డెడ్ అవ్వటం జరుగుతున్నాయి. అలాగే ఈ సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ కనుక ఈ అవగాహన కల్పిస్తే, ఈ బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వాళ్ళు సెన్సిటైజ్ అయి ఉంటే, పొరపాటున అన్ఫార్చునేట్ జరిగితే మన పిల్లలందరూ బాగుండాలని మనం ఎప్పుడు కోరుకుంటాము. పొరపాటున జరిగితే వాళ్ళ అవయవాలు ఒక 8 మందికి ప్రాణదానం అవుతుందనే ఉద్దేశంతో ఇది స్టూడెంట్స్కి బాగా అవగాహన కల్పిస్తున్నాము. మొన్నే హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలోనే మరణించినా జీవించండి అనే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసాము. అది 3వ తారీఖు ఆవిష్కరిస్తాము హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో. సో అవయవదానం మీద అవగాహన కల్పిస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ తీసాము. సో ఆ పవర్ పాయింట్లో కూడా అవయవదానం ఎవరెవరు చేయొచ్చు, అపోహలు ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఒక శరీరాన్ని పూడ్చిపెట్టడమో కాల్చడమో చేసి ఒక పిడికి మట్టిగా మిగులుస్తున్నారు. అలా కాకుండా ఐసీయూలో ఆహాకారాలు చేస్తూ మాకు లివర్ కావాలి, కిడ్నీ కావాలి, హార్ట్ కావాలి, లంగ్ కావాలి అనే వాళ్ళ ఆర్తనాదాలు వేస్ట్ అయిపోతున్నాయి. సో వాళ్ళందరినీ మనము చక్కగా కాపాడుకోవాలంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి, చైతన్యం క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఎప్పుడైనా పొరపాటున ఏమైనా జరిగినప్పుడు మనకు మీరు చూడండి, కన్నుదానం అంటే నేత్రదానం కిందే, నేత్రదానం ఈజ్వల్ దృష్టిదానం. ఇలా మనకి ఇలాంటి ఆవశ్యకతని మనము గుర్తు చేస్తూ స్టూడెంట్స్లో ఎస్పెషల్లీ లైవ్ డోనర్స్ ఏంటి, డిసీజ్డ్ డోనర్స్ అంటే చనిపోయిన తర్వాత ఇచ్చేది ఎవరు, బతికుండగా ఇచ్చేది ఎవరు, లేకపోతే సహజ మరణం జరిగిన తర్వాత ఇచ్చేది ఎవరు, ఇవన్నీ కూడా వాళ్ళలో
చైతన్యం కలిగిస్తూ అపోహలన్నీ పటాపంచలు చేస్తూ జీవన్ దాన్ ఏపీ సైట్లో అందరూ మీరు ప్లడ్జ్ చేసుకోండి. ఈ 3వ తారీఖు ఆగస్టు జాతీయ అవయవ దాన అవగాహన దినోత్సవ సందర్భంగా మేము స్పెక్ట్ తరఫున అవయవ దాన దినోత్సవం సందర్భంగా అవయవాలు దానం చేయడము, వాటి మీద ర్యాలీ ప్రోగ్రామ్స్, అలానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మన గుంటూరు జిల్లా టౌన్లో ఉన్న కాలేజెస్లో స్టూడెంట్స్ అందరి మధ్య కూడా ప్రజలందరి మధ్య అవగాహన తీసుకురావాలని కార్యక్రమాలు రూపొందించుకున్నాము. అందులో భాగంగానే ఆల్రెడీ ఒక 5 days బ్యాకే ఒక షార్ట్ రీల్ కూడా అవయవ దానం మీద తీయడం జరిగింది. హిందూ ఫార్మసీలో మన రమణ యశస్వి గారు స్టేట్ అవయవ దాన అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. అలానే రేపు 3వ తారీఖు హిందూ ఫార్మసీలో అవేర్నెస్ ప్రోగ్రాము అంబేద్కర్ లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ స్టాచ్యూ నుండి హిందూ ఫార్మసీ వరకు ఒక బిగ్ ర్యాలీ అరేంజ్ చేసుకున్నాము. ఆ ర్యాలీలో కూడా అందరు గుంటూరులో ఉన్న ప్రముఖులందరూ కూడా కలెక్టర్, కమిషనర్ గారు, అలానే మన వెస్ట్ ఎమ్మెల్యే గారు గల్లమాదేవి గారు వారందరూ కూడా పాల్గొంటారు. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలానే ఇదే క్రమంలో మేము 13వ తారీఖు వరకు కూడా ప్రోగ్రామ్స్ కంటిన్యూగా ప్లాన్ చేసుకున్నాము. 5వ తారీఖు పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ అక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ 6th సిమ్స్ ఫార్మసీ కాలేజీ, అలానే 6 కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ ఆల్సో అక్కడ కూడా ఒక ర్యాలీ ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రాము 6th. అలానే 7th వచ్చి టీజేపీఎస్ కాలేజీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రాము, 8th వచ్చేసి అభ్యుదయ మహిళా కాలేజీలో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేసుకుంటున్నాము. అలానే 13వ తారీఖు కూడా ఇంకొక ర్యాలీ కూడా ప్లాన్ చేయాలనుకున్నాం. సో టోటల్గా ఒక 3-4 ర్యాలీస్ అవుతాయి. అలానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూగా ఈ పక్షోత్సవాల సందర్భంగా ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్రకారంగా పోతున్నాము. ఈ క్రమంలో అందరూ కూడా ప్రజలు కూడా మమేకమయ్యి మన అవయవదాన అవసరం గుర్తించి వాటి ఆవశ్యకత గుర్తించి మన శరీరాన్ని భగవంతుడిచ్చిన ఈ శరీర అవయవాలు వేస్ట్ కాకుండా ఇంకొకరికి మన మరణం తర్వాత కూడా ఉపయోగపడాలి. బ్రతికి ఉన్నప్పుడే సేవ కాదు, మరణించిన తర్వాత సేవ చేసే అవకాశం ఈ అవయవదాన దినోత్సవాల్లో అవగాహన అందరికీ కలగాలని అరేంజ్ చేశాము. సో మా స్లోగన్ వచ్చి మరణించినా జీవించండి అనే స్లోగన్తో ముందుకు వెళ్తున్నాము. మా చైర్పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి గారు, ఆవిడ వైజాగ్లో ఉంటారు. సో ఆవిడ స్ఫూర్తితోనే ఇందులోకి అందరం కూడా ఈ అవగాహన దినోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై శుక్రవారం వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం అంబటి రాంబాబుతో పాటు పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడారు. డిఎస్సి నియామకాల్లో కూటమి ప్రభుత్వం కుట్ర చేసిందని, స్పోర్ట్స్ కోటాలో 441 పోస్టులను మంత్రి లోకేష్ తన వాళ్లకు కట్టబెట్టారని అన్నారు. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో మేము ఉద్యమాలు చేశాం. కానీ ప్రభుత్వం వైపు నుంచి సమాధానమే లేదు. దాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దాని ప్రకారం ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెమోరాండాలు సమర్పించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ కలెక్టర్ గారికి అంటే జేసీ గారికి మా విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మళ్ళా నిరాహార దీక్షల కార్యక్రమాన్ని, రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని, టౌన్ హాల్ మీటింగ్సు, ఆ తర్వాత 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించాలని భావించి షెడ్యూల్ ఇచ్చారు. 10వ తారీఖున ర్యాలీ కూడా జరుగుతుంది. దీనిలో ప్రధానమైన అంశం ఇది చాలా ఘోరమైనటువంటి స్కామ్కి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే
మొదటిగా సంతకం పెట్టేది డిఎస్సి మీద అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించారు, అధికారంలోకి వచ్చారు. సరే, మొదటి ఎంబటే చేయకపోయినా ఒక సంవత్సరంన్నర తర్వాత సంవత్సరానికో డిఎస్సి పరీక్షలు నిర్వహించారు. ఈ డిఎస్సి పరీక్షల కోసం 3,50,000 మంది చదువుకున్న వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. దానిలో 1,600 పోస్టులు ఉన్నాయి. ఈ 1,600 పోస్టులు నింపేటటువంటి కార్యక్రమం చేశారు. ట్రాన్స్పరెంట్గా 16,000, అంతేనా? 16,000 ట్రాన్స్పరెంట్గా చేసి ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తమ వాళ్ళని ఈ ఉద్యోగాల్లో నియామకాలు చెయ్యాలనేటువంటి ఒక కుట్రపూరితమైన దురుద్దేశంతో సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాల్పడ్డాడు. ఖచ్చితంగా 441 ఉద్యోగాలను, అంటే స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఉద్యోగాలను తనకు కావాల్సిన వాళ్ళని వేసుకున్నాడు. డబ్బులు తీసి కొంతమందిని వేసుకున్నారు, తనకు సన్నిహితమైన వాళ్ళ గురించి వేసుకున్నారు. ఇది చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణకు ఆధారాలు ఏమిటి అని అడగొచ్చు. నేను చెప్తున్నా, జనరల్గా స్పోర్ట్స్ కోటా 2% ఉంటుంది. మన లవకేష్ గారు దాన్ని 3% చేశారు ఒక జీవో ఇచ్చి. దాంతో 441 పోస్టులు వచ్చినాయి, పెరిగినాయి పోస్టులు. అయితే ఈ డిఎస్సి ఎగ్జామ్స్లో అందరూ పాల్గొంటారు. స్పోర్ట్స్ కోటా తర్వాత నిర్ణయిస్తారు. ఎలా నిర్ణయిస్తారు? వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకుని అప్పుడు నిర్ణయిస్తారు. కానీ మన లోకేష్ గారు 47 జీవో అంతకు ముందు ఉంటే, అందరూ పాల్గొవాలి అనేటువంటి జీవో ఉంటే దాన్ని రద్దు చేసి ఒక జీవో ఇష్యూ చేశారు. దట్ ఈస్ జీవో నెంబర్ 4. దాని ప్రకారం స్పోర్ట్స్ కోటాలో నియామకాలు కావలసిన వాళ్ళు ఎగ్జామ్స్లో పాల్గొనవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎగ్జామ్స్లో పాల్గొనవలసిన అవసరం లేదు. అంతకుముందు పాల్గొవాలి. అంతకుముందు జీవో ప్రకారం 47 ప్రకారం, ఈయన ఇచ్చిన జీవో ప్రకారం పాల్గొవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రావడం, సర్టిఫికేట్లు చూపించడం, ఉద్యోగం తీసుకెళ్ళిపోవటం అని జీవో మార్చారు. పోనీ ఈ జీవోని అలా అట్టిపెట్టారా అంటే అట్టిపెట్టలా. మన నియామకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పాత జీవోని పునరుద్ధరించారు. అంటే వెసులుబాటు చేసుకున్నారు. 441 పోస్టులు వారికి ఇష్టం వచ్చినట్లు వేసుకోవడానికి కావలసిన వెసులుబాటు చేసుకొని జీవోలు మార్చేసినటువంటి సంఘటన ఇది. మెగా డిఎస్సి కాదు, డగా డిఎస్సి అని చెప్పి దాదాపుగా 2-3 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మరి ఉద్యోగులకి అండగా ఉండటానికి ఏ విధంగా ఈ డిఎస్సిలో అవకతవకలు, అలాగే ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని బయటికి తీసుకొని వచ్చి దాంట్లో ఏ విధంగా జరిగింది అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అలాగే డిఎస్సి ఉద్యోగాలు వచ్చి ఏ విధంగా వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా, మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేర్లు వచ్చి ఈరోజు వాళ్ళకి రాకుండా మరి ఏ విధంగా చేశారో దాంట్లో కొంతమంది ఎవరెవరు మరి వచ్చిన వాళ్ళు మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పుడు దాకా కూడా దాని గురించి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి అయిన నారా లోకేష్ గారు ఇప్పుడు దాకా దాని మీద సమాధానం చెప్పలేదు. ఏదో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా లోకేష్ గారు దీని గురించి స్పందించట్లేదు. దాన్ని బట్టే అర్థమవుతుంది లోకేష్ గారు తప్పు ఉంది అని చెప్పి ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా ఏ వైపు చూసినా కూడా స్టూడెంట్స్కి కానీ లేకపోతే యువతరానికి కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా నిర్వర్తించకుండా ఏ విధంగా చేతులు దులిపేసుకుంటూ గాలికి వదిలేసి ఏ విధంగా ఈ పరిపాలన చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. దానికోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి జిల్లా వ్యాప్తంగా అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ ఇన్ఛార్జెస్ అందరం కలిసి వచ్చాము. ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో దాదాపుగా 400 ఉద్యోగాలు ఏ విధంగా స్పోర్ట్స్ కోటాలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అమ్ముకున్నట్టు, అలాగే మరి కాల్ రికార్డ్స్ ఏ విధంగా మీరు 15 లక్షలు ఇస్తే మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కాల్ రికార్డ్స్ ప్రతి ఒక్కటి కూడా
మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, సిబిఐ ఎంక్వైరీ వేయండి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తే కరెక్ట్గా ఏం జరిగింది అనేది వాస్తవం అనేది బయటకు వస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే లేకపోతే మీకు చేత కాకపోతే మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారితో అయినా కూడా రాజీనామా చేయించండి. ఎందుకనంటే సిబిఐ ఎంక్వైరీ ఎలాగో వేయించలేరు, సిబిఐ ఎంక్వైరీ దాదా బయటికి వస్తాయి వాస్తవాలు అని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి అట్లీస్ట్ నారా లోకేష్ గారు దీన్ని మరి ఆయన వైఫల్యం అని చెప్పి చూపించడానికి అట్లీస్ట్ ఆయన్ని రాజీనామా చేయమని చెప్పి అడుగుతున్నాము. ఖచ్చితంగా దీన్ని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న యువతరం మేలుకొని దీని గురించి బయటికి తీసుకొని రావాలి. దీని గురించి రోడ్డు ఎక్కుతేనే ఈ ప్రభుత్వం కదిలిద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని యువతరాని వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి వచ్చి ఈ డిఎస్సి గురించి ఏ విధంగా పోరుబాట పడుతున్నామో దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతు తెలపాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్కటి కూడా టౌన్ మీటింగ్స్ కానీ లేకపోతే మరి మీరు చూసుకుంటే రిలే నిరాహార దీక్ష కానీ లేకపోతే ర్యాలీ కానీ ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్పంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.